నమస్తే క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి 232వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ రోజు ముఖ్య అతిథిగా లకావత్ భీమ్లా నాయక్ ప్రెసిడెంట్ సప్తగిరి కాలనీ నారపల్లి విచ్చేసి అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. లకావత్ భీమ్లా నాయక్ గారు మాట్లాడుతూ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాబాసాహెబ్కు రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మన భారతదేశాన్ని నిలబెట్టిన ఘనుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పారు. భారతదేశంలో 18 డిగ్రీలు చదివిన వ్యక్తి ప్రపంచంలోని 60 దేశాల రాజ్యాంగాలని చదివి భారతదేశంలోని అన్ని వర్గాలకి కులాలకి అత్యున్నతమైన స్థానాన్ని ఇచ్చి ప్రతి ఒక్క పౌరుణ్ణి సమానమైన హక్కులను పొందుపరిచిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. భారత రాజ్యాంగ పీఠికలో ఉన్న స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రతి పౌరుని హక్కు అని తెలియజేశారు. నారపల్లి సొసైటీ అధ్యక్షులు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరుపేరున దయచేసి తెలుస్తూ ముఖ్యంగా ఇక్కడ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తీసుకుపోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈనాడు అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మరి ప్రతి ఒక్కరు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఆయన ఒక జన్మదినానికి చనిపోయిన దినానికి కాకుండా మరి వారం ఇక్కడ అంబేద్కర్ అరుణ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ముఖ్యంగా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగము ప్రతి ఒక్కరికి అట్టడుగు వర్గాలకే కాకుండా యావత్తు భారతదేశంలో ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి రాజ్యాంగం అది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నిత్య అంటే వారం పూలమాల ఆవిష్కరణ ప్రోగ్రాం తీసిన ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ వారికి స్వాగతం చెప్తున్నా. ఇంకొక ఇలాంటి ప్రోగ్రామ్స్ వాళ్ళు చేయడం ద్వారా సమాజానికి మంచి మెసేజ్ పోతుంది. మీరు చేసే పని చాలా పెద్దది. ఎందుకంటే మన బిఆర్ అంబేద్కర్ గారు 1956 మన స్వాతంత్రం వచ్చింది 1947. దాని తర్వాత మనం వేరే దేశం నుంచి విడిపోయిన తర్వాత మనం ఎలా ఉండాలి, ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని కులాల వాళ్ళకి ఎట్లా సక్రమంగా ఉంచాలని చెప్పేసి ఆర్మిషన్ ఒక 5-6 సంవత్సరాలు కష్టపడి ఒక రాజ్యాంగం సృష్టించి 1956లో అంబేద్కర్ గారు దానివల్ల ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు కానివ్వండి, రిజర్వేషన్లు కావండి, ఏదైనా కానీ లా అండ్ ఆర్డర్స్ కానీ అన్నీ రూపొందించడం వల్ల ఈరోజు 70-75 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసిన కృషి వల్ల ఈరోజు మనం చాలా ఇండియా ప్రపంచంలో నెంబర్ 1 స్థానంలో ఉంటున్నాము. అందుకని నేను చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. నేను కూడా ఎస్టీ, నా పేరు మాధవ్ నాయకుడు. నేను బీజేపీ రాష్ట్ర గిరిజన మోర్చా అంటే ఎస్టీ మోర్చా, గిరిజన మోర్చా సామాజిక ప్రోగ్రామ్స్ జవహర్లాల్ జయంతి కానీ, కొమరం భీమ్ జయంతి కానీ, సమ్మక్క సారక్క కానీ, అంబేద్కర్ జయంతి కానీ, బాబు జగ్జీవన్ జయంతి కానీ నిత్యము వాళ్ళ డేట్ అయితే వస్తుందో అప్పుడు మేము చేస్తూ ఉంటాము. ప్రజలకు, మన పిల్లలకు అందరికీ ఈ అవగాహన ఉండాలి. ఇది మనం ఇట్లా పూజలు చేయడం మర్చిపోతే తరతరాలుగా మనకు ఎస్సీ ఎస్టీకి అనుగతొక్కే ప్రమాదం ఉంది. కాబట్టి మనం జాగ్రత్తగా వాళ్ళకు పూజించుకుంటూ స్మరించుకుంటూ మనం పోతుంటే మన పిల్లలు కూడా ఇది పాటిస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఆధ్వర్యంలో తలపెట్టిన నిత్య పూలమాల కార్యక్రమం 232వ వారానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన లకావత్ భీమ్లా నాయక్ అధ్యక్షులు సప్తగిరి కాలనీ 2 నారపల్లి వారికి మరి వారి బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా పెరియార్ రామస్వామి గారి జయంతి నిర్వహించడం జరిగింది. పెరియార్ రామస్వామి గారు సమాజానికి కోసం అంటే భారతదేశంలో ఏ రకమైన తత్వవేత్త పుట్టిందంటే ప్రపంచానికి దార్శనికుడు అయిన సోక్రటీస్, అరిస్టాటిల్, ఎవరైతే కార్ల్ మార్క్స్ ఉన్నారో వాళ్ళ సరసన నిలబడ్డ గొప్ప వ్యక్తి పెరియార్ రామస్వామి భారతదేశం అని కూడా సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అటువంటి పెరియార్ రామస్వామి గారి జీవిత చరిత్రను కూడా పూర్తిగా తెలియజేయడం జరిగింది. మనమందరం కూడా ఆ పెరియార్ రామస్వామి గారి ఆలోచన విధానాన్ని తెలుసుకొని ఆయన ఆలోచన విధానాన్ని ప్రచారం చేయవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా హృదయ తెలియజేసుకుంటూ దక్షిణ సర్వే యొక్క కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహిస్తామంటే దానికి ఏ ఒక్కరు కారణం కాదు. దానికి ముఖ్య కారణం పద్మశ్రీ రవికుమార్ గారు, మేకల దాసు గారు, నరసింహరావు అన్న గారు, చిల్లపురం నారాయణ గారు, మీసల రాజేష్ గారు, ప్రవీణ్ గారు,
అఖిల్ గారు, విష్ణు గారు, అన్న తలక రాములన్న గారు, కృష్ణం రాజన్న గారు, లలిత్ గారు, ఆనందన్న గారు మరియు పత్రికా విలేకరు మరియు మీడియా మిత్రులు వీరందరూ సహసరకంతోనే గట్టికస్తలో కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించడం తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భారత్. గట్కేసర్లో జరిగినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారి నిత్య పూలమాల కార్యక్రమానికి నన్ను ప్రధాన గెస్టుగా పిలిచినందుకు ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ గారి ఆధ్వర్యంలో వారికి అందరికీ ఎవరైతే ఆర్గనైజేషన్ ఉన్నారో ప్రతి ఒక్కరికి పేరు పేరున మన అన్నగారు యువజన సంఘం ప్రెసిడెంట్ గారికి మరియు ఇతర ముఖ్య నాయకులకు మరియు నా తోటి మిత్రులకు మన గట్కేసర్ గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్న. ఈరోజు మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన బిఆర్ అంబేద్కర్ అన్నగారు మనకు ఆయన రాజ్యాంగం రాయడం వల్ల ఈరోజు మనము ఈ ఉద్యోగం కావచ్చు, ఏదన్నా రిజర్వేషన్ కావచ్చు, ఏదైనా ప్రభుత్వ చట్టసభలలో పోటీ చేసే అవకాశం కావచ్చు, మనకెంతో ఆయన రాయడం వల్లనే మనకి ఈ అవకాశం వచ్చింది. కావున గత ప్రభుత్వం కూడా ఆయన చేసిన మంచి కార్యక్రమాన్ని గుర్తింపుగా మన రాష్ట్ర సచివాలయాన్ని కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా పేరు పెట్టడం, నామకరణం చేయడం జరిగింది. అట్లాగే అతిపెద్ద విగ్రహాన్ని కూడా మన ట్యాంక్ బండ్ మీద ఈరోజు మన హైదరాబాద్ ప్రజలకు వీక్షించేందుకు అందరూ కూడా వారము ఆయనను సందర్శిస్తుంటారు, ఆయన నిత్య స్మరించుకుంటున్నారు. మరియు ఇతర దేశాలలో కూడా మన దేశమే కాకుండా ఇండియాలో కాకుండా ఇంటర్నేషనల్ వైడ్లో కూడా మన ప్రభుత్వ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మన అరుణ్ కుమార్ గారు దీన్ని చాలా పబ్లిసిటీ చేస్తున్నారు. తమ్మునికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు ఇచ్చేసిన మన అన్నలందరికీ మరియు మీడియా మిత్రులకు అందరికీ నాకు ఈ చిన్న అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.